సింధు నాగరికత. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దీన్నే మనం ఏమంటాము, సింధు నాగరికత. సింధు నాగరికత. అవునా, డన్. ప్రపంచ చరిత్రలో ఏమనుకున్నారు, మనకి 3 ప్రాచీనమైనటువంటి నాగరికతలు ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఒక యాక్సెప్టెన్స్ ఉండేది హిస్టారియన్స్ మధ్య. ఏవేవి? ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఈజిప్ట్ నాగరికత అంటాం. సో ఈజిప్ట్లో ఉన్నటువంటి నైల్ నది అంటాం, రివర్ నైల్ అంటాం కదా. సో ఈజిప్ట్ యొక్క రివర్ నైల్ యొక్క అడుగు బ్యాంక్స్ ఆఫ్ రివర్ నైల్. సో నైల్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈజిప్ట్ ప్రాంతంలో ఈజిప్ట్ సివిలైజేషన్, ఈజిప్ట్ నాగరికత అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రాచీనమైనటువంటి నాగరికతగా ఆ రోజు గుర్తింపు పడింది. రెండవది వచ్చేసి మనకి మెసపటోమియా అంటాం. మెసపటోమియా ఇది ఎక్కడ ఏర్పడింది? ఇది వచ్చేసి మనకి రివర్ యూఫ్రేట్స్ అంటాం. రివర్ యూఫ్రేట్స్ మరియు రివర్ టైగ్రిస్. రివర్ యూఫ్రేట్స్ మరియు రివర్ టైగ్రిస్ అనేటువంటి నదుల యొక్క ప్రాంతంలో ఇరాక్ దేశంలో మెసపటోమియా అనేటువంటి ఒక నాగరికత ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మూడవది వచ్చేసి మనకు చైనీస్ సివిలైజేషన్ అంటాం. చైనీస్ సివిలైజేషన్ ఇది ఎక్కడ? యాంగ్సే నది తీరం. సో యాంగ్సే నది తీరాన చైనీస్ సివిలైజేషన్ అనేటువంటిది ఏర్పడింది. సో బ్రిటిష్ మనకి చార్ల్స్ మ్యాసన్ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందు ప్రపంచమంతా నమ్మినటువంటి ఏకైక విషయం ఏమంటే, మనకు ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలు ఏవి అంటే, ఒకటి ఈజిప్ట్ నాగరికత, రెండవది మెసపటోమియా నాగరికత, మూడవది చైనీస్ నాగరికత, ఆ తర్వాత గ్రీక్ సివిలైజేషన్. అవన్నీ తర్వాత కాలంలో వస్తాయి. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఇండియా యొక్క పేరు అనేటువంటిది ప్రస్తావన లేదు. కానీ 1842 చార్ల్స్ మ్యాసన్ యొక్క ప్రచురణ తర్వాత మనకేమని తెలిసిందంటే, భారతదేశంలో కూడా ఇండియాలో కూడా మనకి ఒక ప్రాచీన నాగరికత ఉంది. ఎలాంటి నాగరికత ఉంది? ఇది అప్పటి వరకు మనం నమ్మినటువంటి మిగతా నాగరికతల కంటే కూడా చాలా ప్రాచీనమైంది. ప్లస్ అత్యంత పెద్దదైనటువంటి నాగరికత విస్తీర్ణంలో, జాగ్రఫికల్ ఎక్స్టెంట్లో కూడా మనం చూసుకుంటే ఇది వాటికంటే కూడా ఇంకా బాగా విస్తరించి, ఇంకా అభివృద్ధి కోణంలో చూసుకున్నా కూడా, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నా కూడా ఇంకా బెటర్మెంట్ ఉన్నటువంటి సివిలైజేషన్ ఇండియాలోనే ఉండింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. సో ఈ ఇండియాలో కూడా మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి ఒక ప్రాచీన నాగరికత ఆ రోజుల్లో ఉన్నటువంటి నాగరికతల యొక్క లిస్టుల్లోకి అది యాడ్ అయింది. సో మనకి ఒకవేళ క్వశ్చన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సమకాలీన నాగరికతలు ఏవి అని అడిగితే, ఈజిప్ట్ నాగరికత నైల్ ఒడ్డున, మెసపటోమియా నాగరికత యూఫ్రేట్స్ ఒడ్డున, చైనీస్ నాగరికత యాంగ్సే అయితే, ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాత్రం సింధు నది ఒడ్డున ఉన్నటువంటి. ఆ రోజుల నాగరికతలన్నీ కూడా జీవనదుల యొక్క నది ఒడ్డున మాత్రమే అవి పాసిబుల్గా ఉండేది అనమాట. ఓకే, సో ఇలా మనకు మరి తవ్వకాల గురించి కొంత బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చూద్దాం. భారతదేశంలో 1861లో మొదటిసారిగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పురావస్తు శాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు చేశారు దీన్ని? లార్డ్ క్యానింగ్ అనేటువంటి వైస్రాయ్. సో ఈయననే కదా 1857 రివోల్ట్ జరిగినప్పుడు భారతదేశానికి వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ క్యానింగే. ఈ క్యానింగే మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. సో ఈయన ఈ ఏఎస్ఐని స్థాపించినాక దానికి సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అంటాం. సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈయనని సర్వేయర్గా నియమించాడు అనమాట. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈయనని ఏం చేశాడంటే సర్వేయర్గా నియమించాడు. అంటే పురావస్తు శాఖలో తవ్వకాలు చేసేటువంటి ఒక అధికారిగా, సర్వే చేసేటువంటి ఒక అధికారిగా ఈయన నియమింపబడ్డాడు అనమాట. 1861లో ఏఎస్ఐ ఏర్పడినప్పుడు ఇంకా దానికి ప్రత్యేకమైన స్వతంత్ర హోదా కలిగినటువంటి శాఖగా అది ఏర్పడలేదు. కానీ 1871 సంవత్సరంలో ఇక్కడ మాత్రం మనకేమైందంటే ఏఎస్ఐ సేమ్ ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే మనకు లార్డ్ సర్ జాన్ లారెన్స్ అంటాం. ఈయన వైస్రాయ్గా ఉన్నటువంటి కాలం, సర్ జాన్ లారెన్స్ ఈయన వైస్రాయ్గా ఉన్నటువంటి కాలంలో
ఈ ఏఎస్ఐకి స్వతంత్ర హోదా అనేటువంటిది వచ్చింది, ఇండిపెండెంట్ స్టేటస్ అంటాం. సో దీన్నే ఏమంటామంటే ఇండిపెండెంట్ స్టేటస్, స్వతంత్ర హోదా అనేటువంటిది వచ్చింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అన్నమాట. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి స్వతంత్ర హోదా వచ్చినప్పుడు ఇదే పర్సన్ ఎవరు, మన అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనాలి యాక్చువల్గా, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్. సో మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా ఆయన నియామకం కూడా కన్ఫర్మ్ అయిందనమాట. సో ఎప్పుడైతే 1871లో ఏఎస్ఐకి ఒక స్వతంత్ర హోదా వచ్చిందో అప్పటి నుంచి ఈయన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దాని యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా ఆయన నియామకం అయింది. ఈయన 1872వ సంవత్సరంలో ఏం చేశాడంటే మనకు ఈ సింధు నదీ లోయ ప్రాంతాల్లో పర్యటించి 72 నుంచి 75 మధ్య ఒక 3 సంవత్సరాల పాటు అక్కడే ఆయన పర్యటనలు చేశాడు. దురదృష్టవశాత్తు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గమనించినటువంటి విషయం ఏమంటే అక్కడ ఆ రోజుల్లో మనకి ఏమైందంటే లార్డ్ డల్హౌసీ ఎప్పుడైతే గవర్నర్ జనరల్గా వచ్చాడో, లార్డ్ క్యానింగ్ కంటే ముందు మనకి లార్డ్ డల్హౌసీ అంటాం, ఆయన మనకి డైరెక్టర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు. సో ఎప్పుడైతే లార్డ్ డల్హౌసీ భారతదేశానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించినాడో ఆ కాలంలోనే మనకి మొదటిసారిగా భారతదేశంలో రైల్వేలు అనేటువంటివి ప్రవేశించాయి అన్నమాట. ఆయన రైల్వేలను స్థాపించినాడు. ఎప్పుడైతే రైల్వేలు వచ్చినాయో బ్రిటిష్ కాంట్రాక్టర్లు అంటాం, ఆ రోజుల్లో భారతీయులకి అంత సామర్థ్యం లేదు. సో బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ పెట్టుబడులన్నిటి కూడా తీసుకొచ్చి భారతదేశం యొక్క రైల్వే లైన్స్ని విస్తరించేటువంటి భాగంగా వాళ్ళు దాన్ని కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వీళ్ళు ఏం చేశారు, రైల్వే ప్రాజెక్టులలో మనకు ఇటుక అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు, ప్లాట్ఫామ్ నిర్మించాలి, అంతేకాకుండా రైల్వే లైన్లు వేయాలంటే వాటి కింద బేస్మెంట్ వేయాలి కదా, ఒక రైల్వే ట్రాక్ వేయాలంటే ఆ ట్రాక్ నిలబడడానికి మనకు ఒక బేస్మెంట్ కావాలి, దానికి ఇటుకలు అనేటువంటివి చాలా అవసరం. సో మనకు ఆ రోజుల్లో ఈ కరాచీ అనేటువంటి ఒక నగరము, తర్వాత లాహోర్ అనేటువంటి నగరము, ముల్తాన్ అనేటువంటి నగరాలు నార్త్ వెస్ట్ వాయువ్య ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అన్నమాట. కరాచీ, లాహోర్, ముల్తాన్, ఇప్పుడు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఈ పట్టణాలని కనెక్ట్ చేస్తూ రైల్వే ప్రాజెక్టులు అనమాట, అంటే కరాచీ నుంచి లాహోర్ నుంచి ముల్తాన్కి రైల్వే లైన్లను వేస్తూ ఉన్నటువంటి టైంలో వీళ్ళు ఏం చేశారు, అక్కడ దొరికినటువంటి అంటే కొన్ని భూముల్లో రైల్వే ప్రాజెక్టులు వేసేటప్పుడు తవ్వకాలు చేస్తారు కొంత, ఆ తవ్వినప్పుడు వీళ్ళకి కొన్ని ఇటుకలు దొరికాయి భూమిలో. వీళ్ళు ఈ ఇటుక అసలుకి ఈ భూమిలో ఎందుకు ఉంది ఇవేవి కూడా ఆలోచించకుండా జస్ట్ మనకి ఇటుకలు దొరికేసాయి అని ఆ ఇటుకల్ని తీసుకొని యాస్టీస్ రైల్వే ప్రాజెక్టుల్లో వాడడం జరిగింది. ఎప్పుడైతే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ విధంగా బ్రిటిష్ కాంట్రాక్టర్లు అందరూ కూడా రైల్వే కాంట్రాక్టర్లు మనకు ఈ ఇటుకలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చాడో వెంటనే ఆయన ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా సీజ్ చేశాడు. ఎవరు కూడా ఇక్కడ భూస్థాపితమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఇటుకలు తీసుకోకూడదు అని ఆయన ఆర్డర్స్ కూడా పాస్ చేసి వీలైనంత వరకు దాన్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే 1870 ఈ కాలంలో అప్పుడే మనకి సిపాయి తిరుగుబాటు జరిగినటువంటి తొలినాళ్ళు అవి. సో భారతదేశం వద్ద అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా పురావస్తు శాఖకు డబ్బులు ఇవ్వడానికి బడ్జెట్ అనేటువంటిది సహకరించలేదు. చాలా కాలం వరకు కూడా ఇక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలన్నా బ్రిటిష్ సైడ్ నుంచి ఆర్థిక పరమైన సపోర్ట్ లేకపోవడం వల్ల తవ్వకాలు అనేటువంటివి జరగలేదు. బట్ మళ్ళీ మైల్ స్టోన్ అంటాం, అసలైనటువంటి సంఘటన ఎప్పుడు జరిగింది మనకు 1902వ సంవత్సరంలో అప్పుడు మనకు లార్డ్ కర్జన్ ఉన్నాడు కదా, సో ఆయన వైస్రాయ్గా ఉన్నాడు. సో లార్డ్ కర్జన్ సరే ఆయన చాలా కాంట్రవర్షియల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటాం. ఈయన కాంట్రవర్షియల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనేది పరిపాలనా పరంగా చెప్తాం, బెంగాల్ని విభజించినాడు. సో చాలా రకాలైనటువంటి ఆయన రిఫార్మ్స్ తర్వాత మోడర్న్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ లార్డ్ కర్జన్ యొక్క రోల్ ఏమంటే ఒక పాజిటివ్ రోల్ కూడా ఉంది. లార్డ్ కర్జన్ ఆ రోజుల్లో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిరక్షించేటువంటి బాధ్యత భారతదేశ ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అనే ఒక చట్టాన్ని మనము ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అంటాం. అది మనం మోడర్న్ ఇండియాలో కూడా చెప్పుకుంటాం, ఇక్కడ జస్ట్ చెప్తున్నాను. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం.
సో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు, ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తిరిగి మళ్ళీ ఫండ్స్ అనేటువంటివి ఇస్తూ దాన్ని ప్రోత్సహించడం జరిగింది. సో అప్పుడు సర్ జాన్ మార్షల్, అప్పుడు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అనే ఒక వ్యక్తి, ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా నియమించబడ్డాడు అనమాట. సో 1902 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సర్ జాన్ మార్షల్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించినాడు. ఈయనని అపాయింట్ చేసింది ఎవరు, లార్డ్ కర్జన్. సో ఎప్పుడైతే సర్ జాన్ మార్షల్ భారతదేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా వచ్చాడో అక్కడి నుంచి మళ్ళీ సింధు నాగరికతకు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, తవ్వకాలు, ఇవి వెలుగులోకి వచ్చాయి. కర్జన్ భారతదేశ చరిత్ర అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఒకానొక సందర్భంలో ఒక యూనివర్సిటీలో తన స్పీచ్ ప్రసంగాన్ని ఇస్తూ కూడా అంటాడు, భారతదేశం యొక్క ఔన్నత్యము, దాని యొక్క చరిత్రను తెలుసుకోవాలంటే మనిషికి ఒక జీవిత కాలం సరిపోదు, అంతటి గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం అని స్వయంగా ప్రకటించినటువంటి బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ అదే అంటాడు. సో భారతదేశం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి దేశం. సో దీని చరిత్ర తెలుసుకోవాలంటే మనిషి ఒక జన్మ సరిపోదు, అంటే అంత గొప్ప చరిత్ర ఉంది దీనికి అనే ఒక మీనింగ్తో ఈయన లార్డ్ కర్జన్. అందుకే లార్డ్ కర్జన్ భారతదేశం యొక్క చరిత్ర యొక్క అధ్యయనం కోసం చాలా ఫండ్స్ అనేటువంటివి ఇచ్చాడు. సో సర్ జాన్ మార్షల్ యొక్క పదవీ కాలంలోనే మనకి 1921, 1922 ఈ 2 సంవత్సరాలని కూడా మనం ఏమంటామంటే చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరాలు భారతదేశ చరిత్రలో అంటాం. ఎందుకు ముఖ్యమైనవి? ఇక్కడ 1921-22 కాలంలో ఒక పక్క జాతీయ ఉద్యమం ఊపందుకుంది భారతదేశంలో. గాంధీ యొక్క నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అలాంటి టైంలో సేమ్ పీరియడ్ ఒక పక్కేమో భారతీయులు బ్రిటిష్ వాళ్లతో స్వాతంత్రం కోసం పోరాడేటువంటి ఉద్యమంలో బిజీగా ఉంటే, ఇంకొక టైంలో ఇంకొక వైపు మనకు భారతదేశ పురావస్తు శాఖ ఏదైతే ఉందో అది సింధు నాగరికత యొక్క తవ్వకాలను కూడా బయటికి తీసేటువంటి పనిలో నిమగ్నమై ఉండింది. సో 1921లో మనకేమైందంటే, సో పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి హరప్పా అనేటువంటి ఒక ప్రాచీన నగరాన్ని తవ్వకాలు జరిపేటువంటి పనులు మొదలు పెట్టారనమాట. సో అలా 1921లో హరప్పా నగరం యొక్క తవ్వకాలు పూర్తయ్యాయి. సో అదేవిధంగా 1922లో మొహెంజోదారో, ఇది కూడా ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉంది. సో మొహెంజోదారో సో హరప్పా మరియు మొహెంజోదారో అనేటువంటి 2 విశిష్టమైన ఈ సింధు నాగరికత నగరాల యొక్క తవ్వకాలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1921-22. సో ఇక్కడ సర్ జాన్ మార్షల్తో పాటు దయారాం సహానీ అనేటువంటి భారతదేశ ఆర్కియాలజిస్ట్ అన్నమాట. సో దయారాం సహానీ ఈయన హరప్పా నగరాన్ని తవ్వకాలు చేసేటువంటి టీంకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి దయారాం సహానీ. వేరాస్ మొహెంజోదారో యొక్క ప్రాంతం యొక్క తవ్వకాలని ఆర్డి బెనర్జీ అనేటువంటి ఒక భారతీయ పురావస్తు అధికారి ఈయన చేపట్టడం జరిగింది. సో ఒక పక్క దయారాం సహానీ 1921లో హరప్పా నగరాన్ని, వేరాస్ ఆర్డి బెనర్జీ మొహెంజోదారో నగరాన్ని 1922లో. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ఈ 2 మేజర్ నగరాలు వెలుగులోకి వచ్చాయో అప్పుడు భారతదేశ చరిత్ర ఒక్కసారిగా మళ్ళీ ఒక 2000 సంవత్సరాలకు రివైండ్ అయిపోయిందమ్మా. హాయ్ టు ఆల్, నా పేరు నరసింహారావు. మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 మెంటర్షిప్ ప్రోగ్రాంలో డే 1 ఎగ్జామ్ ఇది. ఇండియన్ హిస్టరీలో మనకు 30 మార్కులు వస్తాయి. 30 మార్కుల పేపర్ ఉంది. ఈ 30 మార్కుల్ని వివిధ భాగాలుగా డివైడ్ చేసి ప్రతిరోజు మనం ఎగ్జామ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. మన పబ్లికేషన్ వాళ్ళు అతి తక్కువ ధరకే మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అలానే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి, అలా 1 by 1 చెప్తూ వస్తాను, గమనించండి. ఈ క్రింది వాణిలో నాగరికతలు, నదీ తీరాలను గురించి సరైనవి గుర్తించండి అన్నాను. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి, సరైనది ఏంటి? ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున అభివృద్ధి చెందినది, రైట్. ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున అభివృద్ధి చెందినది. నెక్స్ట్ వచ్చేసి మెసొపొటేమియా నాగరికత
టైగ్రీస్ యూఫ్రటీస్ నదుల మధ్య వర్ధిల్లినది. ఎస్. మెసపడోమియా నాగరికత టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య వర్ధిల్లినది. నెక్స్ట్ వన్, చైనా నాగరికత హుయాంగ్హో నది తీరంలో అభివృద్ధి చెందినది. ఎస్, ఇది రైట్ ఆన్సరే, రైట్ స్టేట్మెంటే. హరప్పా నాగరికత సింధు నది ఒడ్డున వర్ధిల్లినది. అంటే ఇది కూడా రైటే. అంటే ఇక రైట్ ఆన్సర్ ఏంటి? ఏబిసిడి సరైనవి. ఏబిసిడి సరైనవి. అయితే ఈజిప్ట్ నాగరికత అని అన్నాం, నైలు నది అని అన్నాం. వాస్తవంగా ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి నది నైలు నది. ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు నది. ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది. ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది. అత్యంత పొడవైన నది నైలు నది. ఈ నైలు నది పరిసర ప్రాంతాల్లో వర్ధిల్లినది ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్, ఇక్కడ నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాది అని అంటారు. ఇది ఎడారి జీవనది. వాస్తవంగా ఎడారిలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఈ నది నైలు నది, ఎడారి జీవనది. ఆ నది ఒడ్డున వర్ధిల్లిన నాగరికత ఈజిప్ట్ నాగరికత. నెక్స్ట్ చూడండి, మెసపడోమియా నాగరికత టైగ్రీస్ యూఫ్రటీస్ అని అన్నాం. ఎస్, మెసపడోమియా అంటేనే రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశము అని అర్థం. మెసపడోమియా అంటేనే రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశము అని అర్థం. మనం ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఏమని అంటారంటే దోయబ్ అని అంటారు. దీన్ని ఇలా కూడా అంటారు, అంతర్వేది అని అంటారు. అంతర్వేది. దీన్ని ఇలా కూడా అంటారు, కోనసీమ అని అంటారు. కోనసీమ అంటే దోఆబ్ అని అన్న, కోనసీమ అని అన్న, అంతర్వేది అని అన్న, మెసపడోమియా అని అన్న ఒకటే, రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశం అని. అలానే చైనా నాగరికత హుయాంగ్హో అని అన్నాం. అంటే చైనా నాగరికత హుయాంగ్హో అంటే ప్రపంచం, ఇది చైనాలో ఈ నదిని ఎల్లో నది అని అంటారు, పసుపు నది. ఈ నది పరిసర ప్రాంతాల్లో వర్ధిల్లిన నాగరికత చైనా నాగరికత. నెక్స్ట్ మన నాగరికత సింధు నాగరికత హరప్పా, అది సింధు నది ఒడ్డున వర్ధిల్లినది హరప్పా నాగరికత. వాస్తవంగా ఈ సింధు నాగరికతను మనం హరప్పా నాగరికత అని ఎందుకంటారంటే, పురావస్తు శాస్త్రవేత్తలకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటి? ఏ ప్రాంతంలో అయితే అవశేషాలు బయటపడతాయో ఆ ప్రాంతం పేరుతో ఆ నాగరికతను పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా మొదటిసారిగా అవశేషాలు ఈ ప్రాంతంలో బయటపడ్డందువల్ల హరప్పా ప్రాంతంలో, అందువల్ల ఈ నాగరికతను ఏమంటారు అంటే హరప్పా నాగరికత అని అంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏబిసిడి 4 సరైనవే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి. 1861లో లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. ఎస్, రైట్, పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. 1871లో సర్ జాన్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి పురావస్తు శాఖకు స్వతంత్ర హోదా కల్పించాడు. ఎస్, ఇది కూడా రైట్ ఆన్సరే. అంటే ఏ మరియు బిలు సరైనవి. ఏ బిలు సరైనవి. సరి గమనించండి. ఇక్కడ లార్డ్ కానింగ్ గురించి ఒక 2 మాటలు. లార్డ్ కానింగ్, ఈ లార్డ్ కానింగ్ భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్గా పనిచేశాడు ఎవరైనా? లార్డ్ కానింగ్. అంతేకాదు 1857 తిరుగుబాటు జరుగుతున్నప్పుడు, 1857 తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో మన దేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నవాడు కూడా ఎవరంటే కానింగే. 1857 తిరుగుబాటు జరుగుతున్నప్పుడు మన దేశానికి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. అంతేకాదు 1857 తిరుగుబాటు సమయంలో కూడా ఆయనే ఉంటాడు. అంటే తిరుగుబాటు తర్వాత మన దేశ పరిపాలన బ్రిటిష్ మహారాణికి అప్పగించబడింది. అప్పగించబడ్డ తర్వాత మొదటి వైస్రాయ్గా పనిచేసిన వాడు కూడా ఎవరంటే కానింగే. మొదటి వైస్రాయ్ కానింగ్. అంతేకాదు 1857 తిరుగుబాటుకి తక్షణ కారణాలు ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనే తుపాకులు ప్రవేశపెట్టడం. అంటే ఎలాంటివి అవి? ఆవు మరియు
ఆవు మరియు పంది కొవ్వు పూసినటువంటి తోటలతో కూడినటువంటి గన్స్ని ప్రవేశపెడతారు. ఇలాంటి గన్స్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఎవరంటే కానింగ్. అంతేకాదు ఆ తిరుగుబాటు సమయంలో మన దేశంలో 3 ప్రాంతాల యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ చేసిన వాడు ఎవరంటే కానింగ్. ఈయన గురించి ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం డీటెయిల్గా ఇంకా మాట్లాడుకోవచ్చు. ఇలా మొత్తం మీద దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? ఏ మరియు బీలు సరైనవి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఈ క్రింది వారిని జత చేయండి అన్నారు. 1902, 1921, 1922, 1940. నెక్స్ట్ ఇక్కడ వస్తే హరప్పా నాగరికత బయలుపడినది. మార్టిమర్ వీలర్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు. కర్జన్ అని పురావస్తు వస్తువుల రక్షణ చట్టం తెచ్చాడు కర్జన్. మొహంజదారో నాగరికత బయలుపడినది. ఒకసారి గమనించండి ఇక్కడ 1902లో కర్జన్ అనేటువంటి వ్యక్తి పురావస్తు వస్తువుల రక్షణ చట్టం తెచ్చాడు 1902లో. 1921లో హరప్పా నాగరికత బయలుపడింది. హరప్పా నాగరికత. 1922లో మొహంజదారో మృతుల దిబ్బ మొహంజదారో నాగరికత బయలుపడినది. 1940లో మార్టిమర్ వీలర్ గవర్నర్ జనరల్ అంటే డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు. ఇది మ్యాచింగ్. అంటే ఇక్కడ 1 సి అవుతుంది, 2 వచ్చేసి ఏ అవుతుంది. 1 సి, 2 ఏ, అలానే 3 డి, 4 వచ్చేసి బి. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, హరప్పా నాగరికత అలా చెప్పుకున్నాం మనం. ఆ ప్రాంతంలో బయలుపడి మొదటిసారిగా త్రవ్వకాలు జరిపారు కాబట్టి ఆ పేరు మీద ఆ నాగరికత. నెక్స్ట్ ఇక్కడ మార్టిమర్ వీలర్ డైరెక్టర్ జనరల్గా ఎప్పుడు నియమించబడ్డాడు అన్నప్పుడు 1940లో నియమించబడ్డాడు. ఈ 1940లో ఈ మార్టిమర్ వీలర్ని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా నియమించిన వాడు లిన్ లిత్గో అంటారు. లిన్ లిత్గో అని అంటాం. లిన్ లిత్గో. ఈయన గురించి ఒక 2 మాటలు మనకు మోడర్న్ హిస్టరీలో మరలా వస్తారు. ఈయన 2 మాటలు. అదేంటంటే లిన్ లిత్గో అనేటువంటి వ్యక్తి మన దేశంలో క్రిప్స్ రాయబారం జరిగేటువంటి సమయంలో మన దేశానికి వైస్రాయిగా ఉన్నవాడు లిన్ లిత్గో. అంతేకాదు గాంధీ వ్యక్తి సత్యాగ్రహాలు అని ఇంపార్టెంట్ వన్. ఇది వ్యక్తి సత్యాగ్రహాలను ప్రారంభిస్తాడు. ఈ వ్యక్తి సత్యాగ్రహాలను ప్రారంభించే సమయంలో ఉన్నటువంటి వైస్రాయి కూడా మన లిన్ లిత్గో అని. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేస్తాడు. డూ ఆర్ డై అనే నినాదం ఇందాక చెప్పుకున్నాం. క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్గా వైస్రాయిగా ఉన్నవాడు కూడా ఎవరంటే లిన్ లిత్గోనే. ఇలా మనం ఆయన గురించి చాలా చెప్పుకోవచ్చు. ఆ లిన్ లిత్గోనే మార్టిమర్ వీలర్ని డైరెక్టర్ జనరల్గా పురావస్తు శాఖగా నియమించాడు. నెక్స్ట్ ఇక్కడ కర్జన్. ఈ కర్జన్ కూడా భారతదేశానికి వైస్రాయ్. ఈ కర్జన్ గురించి మనకు మోడర్న్లో చాలా మెయిన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈయన గురించి చాలా నేర్చుకోవాలి మనం ఈయన గురించి. ఈ కర్జనే బెంగాల్ని 2 భాగాలుగా విభజిస్తాడు. బెంగాల్ విభజన చేసిన వాడు లార్డ్ కర్జన్. అంతేకాదు నేను భారతదేశంలో ఉండగానే ఐఎన్సీని కనుమరుగు చేస్తానని కూడా అంటాడు కర్జన్. ఈయన గురించి నినాదాలు కూడా ఉంటాయి. అలానే ఈయన బెంగాల్ని 2 భాగాలుగా విభజిస్తాడు. చాలా కార్యక్రమాలు చేస్తాడు కర్జన్. మన మోడర్న్లో ఇంకా ఆయన గురించి క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొహంజదారో నాగరికత మనం మృతుల దిబ్బ అని అంటాం. ఈ మొహంజదారో నాగరికత ఎప్పుడు బయలుపడిందంటే 1922లో. అంటే రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1 సి, 2 ఏ, 3 డి, 4 బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో పనిచేసినటువంటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్స్ను వరుస క్రమంలో గుర్తించండి. సరైన వరుస క్రమం గుర్తించాలి మనం. ఇక్కడ గమనిస్తే సజ్జాన్ మార్షల్ వచ్చేసి 1921, సజ్జాన్ మార్షల్ 1921. మార్టిమర్ వీలర్ వచ్చేసి 1940, మార్టిమర్ వీలర్ 1940.
అలెగ్జాండర్ కనింగ్హామ్ వచ్చేసి 1861 అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ముందు 1861 అలెగ్జాండర్ కనింగ్హామ్, తర్వాత సర్ జాన్ మార్షల్, నెక్స్ట్ వచ్చేసి మర్టిమర్ వీలర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే వాస్తవంగా సింధు నాగరికత అవశేషాలను బయటకు తెచ్చినవాడు సర్ జాన్ మార్షల్ మొదటిగా. దానికంటే ముందుగా మన దేశానికి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డవాడు మొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. అలానే 1940s మనం ఇందాక చెప్పుకున్నాం లిన్ లిత్గో సమయంలో పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా ఉన్నవాడు ఎవరంటే మర్టిమర్ వీలర్. నెక్స్ట్ సింధు నాగరికత భౌగోళిక సరిహద్దులలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నారు. సింధు నాగరికత భౌగోళిక సరిహద్దులలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. దీనికి డైరెక్షన్స్ అంటే సరిహద్దులు ఏమున్నాయి? తూర్పు పరమడ, ఉత్తరం దక్షిణానికి సరిహద్దులు ఏమున్నాయి? తూర్పున ఉత్తరప్రదేశ్లోని అలంగీపూర్, ఎస్ రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్, అలంగీపూర్ సరిహద్దుగా ఉంది. పశ్చిమలో వచ్చేసి సుత్కి జండారు, ఇది బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్, బెలూచిస్తాన్ రైట్ ఇది. నెక్స్ట్ దక్షిణంలో వచ్చేసి దైమాబాగ్ అన్నాడు. ఈ దక్షిణంలో దైమాబాగ్ ఏ రాష్ట్రం అని అన్నారు? ఇక్కడ గుజరాత్ అన్నారు. వాస్తవంగా గుజరాత్లో ఉండేది బగత్రావ్ అనే ప్రాంతం. గుజరాత్లో ఉండేది బగత్రావ్. కానీ దైమాబాగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. దైమాబాగ్ అనేది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర. ఉత్తరం వచ్చేసి మాండా ప్రాంతము, జమ్మూ రైట్. అంటే ఇక్కడ సింధు నాగరికతలో భౌగోళిక సరిహద్దులకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏంటంటే దక్షిణంలో ఉన్నటువంటి దైమాబాదు. వాస్తవంగా దక్షిణంలో దైమాబాద్ ఓకే, కానీ అది ఉన్న రాష్ట్రం వచ్చేసి గుజరాత్ కాదు, మహారాష్ట్ర. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. కారణం ఏంటి అంటే గుజరాత్ కూడా దక్షిణ ప్రాంతమే. గుజరాత్లో ఉన్నది బగత్రావ్. దైమాబాద్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే మహారాష్ట్రలో ఉంటుంది. వాస్తవంగా ఈ దైమాబాదులో సింధు నాగరికతకు సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు అంటే ఆట బొమ్మలు, దేంతో అంటే కంచుతో కంచుతో తయారు చేసినటువంటి అనేక ఆట బొమ్మలని పురావస్తు శాఖలు గుర్తిస్తారు. పురావస్తు శాఖ వారు గుర్తిస్తారు. కంచుతో పోతపోయబడి ఉంటాయి ఆట వస్తువులు, అవి చిన్న చిన్న ఆట వస్తువులు. దైమాబాగ్ వద్ద, అంటే దైమాబాగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ మహారాష్ట్రలో ఉంది.